అందరికీ నమస్తే అన్న. అయితే ఈ యొక్క 7వ తారీఖు నుంచి వెళ్ళి ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలలో ఒక సంస్థతోనే నడిచి 2 సంస్థలను తీసేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. దానికి కొంతమంది ఆటో డ్రైవర్లు అవగాహన లేక భ్రమతో అయ్యో ఈ యాప్లు తీసేస్తే నేను ఎట్లా ఈఎంఐ కట్టుకోవాలి, నా ఇల్లు ఎట్లా గడవాలి, నా సంసారం ఎట్లా వెళ్తుంది అని చెప్పేసి ఆందోళన చెందుతూ ఉన్నారు. అన్న, నేను మీలాగే ఓ సాదాసీదా ఆటో డ్రైవర్ని. నాకు ఈఎంఐ ఉంది, నాకు సంసారం ఉంది. నేను మీలాగానే రోడ్డు మీద బతుకుతా ఉన్నా. రెక్కాడుతనే కానీ డొక్కాడని బతుకు మనది. సో దాంట్లోకి వెళ్ళి ఒక అవగాహనతో చెప్తా ఉన్నా. 3 సంస్థలు ఇచ్చేది ఒక సంస్థ నుంచి వెళ్ళిపోదామని చెప్తా ఉన్నా. 2 తీసేయడం ద్వారా నీ ఈఎంఐకి ఎలాంటి ఇబ్బంది లేదు. నీ యొక్క ఈ 2 తీసేయడం వల్ల నీ యొక్క సంసారం ఏం ఆగమాగం కాదు, ఇంకా మెరుగుపడుతుంది. చెప్పాలి అంటే ఒక మాట చెప్తా ఉన్నానా, మనము రాస్తారోక చేస్తలేం, ధర్నా చేస్తలేం, నీ బండి ఆపుతలేం. అర్థమైందా? నిన్ను కేవలము మన దగ్గర ఉన్న 2 యాప్లు తీసేయమని చెప్తా ఉన్నాము. నీకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటిది? 3 యాప్లలో ఒక యాప్ ఉంటుంది నీ దగ్గర, దాంతో నడుపుకో అన్న. ఎందుకనంటే ఇవాళ 8 గంటలు పనిచేసి ఇంటికి పోవాల్సిన సమయంలో 16 గంటలు రోడ్డు మీద ఊడిగం చేస్తూ ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా పరిశీలన చేసి చెప్తా ఉన్నాము. మీరు మాతో నడవండి, భ్రమను వీడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కతాటి మాతో వచ్చిరా అంటే ఇది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. ఎక్కడున్నోనో కిందికి తీసుకొని రావచ్చు. వాడు మన దగ్గరకు వచ్చేటట్టే చేద్దాం, మనం వాని దగ్గరకు వచ్చేటట్టు కాదు. గుర్తుపెట్టుకోండి. దయచేసి మీ ఎలాంటి ఈఎంఐలకు అవన్నీ ఏం భయపడకండి. మీకు ఏం కాదు అసలు చెప్పాలి అని అంటే ఒక ఉదాహరణ చెప్తా నేను. ఇంతకుముందుకు మనం ఓలా, ఊబర్ లేనప్పుడు నడుపుకోలేదా? ఈఎంఐలు కట్టుకోలేదా? చలో ఫస్ట్ ఓలా వచ్చింది, ఓలా వచ్చినప్పుడు ఈఎంఐ కట్టుకోలేదా? ఓలా తర్వాత ఊబర్ వచ్చింది, 2 యాప్లతో ఈఎంఐ కట్టుకోలేదా? సంసారం వెళ్ళి తీసుకోలేదా? ర్యాపిడో వచ్చింది, ర్యాపిడో వచ్చిన తర్వాత ఈఎంఐ కట్టుకోలేదా? సంసారం వెళ్ళేది లేదా? ఇప్పుడు ఈ 3 యాప్లు వచ్చిన తర్వాతనే కదా 8 గంటలకు కష్టపడాల్సింది, నువ్వు 16 గంటలు కష్టపడతా ఉన్నావు. మీరు ఆ భ్రమను అనేది వీడండి, ఖచ్చితంగా మాతో నడవండి. మీకు మెరుగుపడిన ఒక ఆర్థిక వ్యవస్థను మేము క్రియేట్ చేస్తాం. మీరైతే దీన్ని ముందుకు తీసుకుపోయేటట్టు మాకు సహకరించండి. ముంగడ నిలబడ్డోళ్ళ కన్నా సహకరించండి. కనీసం మేమేదో గుడ్డిగా చెప్పట్లేదు, చాలా అనుభవంతో చెప్తున్నా. నేను 2008 నుంచి ఆటో నడుపుతా ఉన్నా. మీరు ఆలోచించండి. నా సిటీ బండి ఉండే, అది అమ్ముకొని ఇది కూడా కొనుక్కున్నా. అది వేరే విషయం. ఇక మనం తర్వాత మళ్ళీ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. దాని గురించి నేను గ్రూప్లో కూడా చెప్పాను. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే కొంతమంది డ్రైవర్లు నాకు ఫోన్ చేసి ఇట్లా అన్న, ఇట్లా మాకు ఈఎంఐ ఉన్నది, ఇట్లా మరి మేము ఎట్లా కట్టుకోవాలన్నా, మాకు సంసారం వెళ్ళదు, అబ్బో మేము ఈ యాప్ లేకపోతే బతకలేము అన్న వాళ్ళకి ఒక పరోక్షంగా మనం చెప్పకుండా ప్రత్యక్షంగా చెప్తే బాగుంటుంది. వాళ్ళకు ఒక వీడియో రూపంలో ఒక అటెన్షన్ చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో తీస్తా ఉన్నా. మీరు రండి, ఎలాంటి భయాందోళనలకు చెందకండి. ఖచ్చితమైనటువంటి రేటు పెంచుకునే ఉపాయం చేద్దాం మనం. ఇక్కడి నుంచే మీరెంత మాకు తోడ్పాటు చేసి మనం ఎంత ఐక్యతతో ముందుకు పోతే మనం అంత సక్సెస్ అవుతాం, మన ఈఎంఐ కట్టుకోగలుగుతాం. అది చెప్పేది. ఇవాళ నువ్వు 16 గంటలు అంటున్నావు, 100 నుంచి 80 తెచ్చిండు, 80 నుంచి 50 తెచ్చిండు. ఇంకెంత తెస్తాడో తెలియదు. రేపు వాని బండ్లే తీసుకొచ్చి వెళితే నువ్వేం చేస్తావు? వానికి ఎంత జీతం ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థను, ఈ రవాణా వ్యవస్థను మన చేతులలో ఉండేటట్టు చూసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండాలి. అదే చెప్తా ఉన్నాము. ఈరోజు నువ్వు ఒక డ్రాప్ పోయి తలకాయ పట్టుకుంటా ఉన్నావు, నీ తోటి ఆటో డ్రైవర్ చేయి పట్టుకో, నీ సమస్య తీరుతుంది, నువ్వు ఆర్థికంగా మెరుగుపడతావు. నేను చెప్పేది ఒకటే, మీరందరూ కలిసి కట్టుగా రావాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇది జరుగుతుందా జరగదా అని అంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఒక 1000 రూపాయలు సంపాదించుకొని వస్తా అని చెప్పేసి మనసులో అనుకుంటావు. కానీ నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తావా లేకపోతే ఇంకెక్కువ సంపాదిస్తావా అనేది ముందు అడిగేసిన తర్వాత తెలుస్తుంది. అలానే ఇది కూడా అంతే. మన నమ్మకం అనేది ఒకటి పెట్టుకొని మనం ముందడుగేస్తే ఖచ్చితంగా దానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏదైనా చెడు అయితే జరగదన్నా. ఎందుకనంటే మనం ఆల్రెడీ చెడులనే ఉన్నాం కాబట్టి. ఇంతకంటే ఏం పోయేది ఏం లేదు. అయితే గీతే భవిష్యత్తు బాగుపడుతుంది, లేకపోతే అంతే ఉంటుంది, ఇంకేం కాదు. గుర్తుపెట్టుకొని ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ముందు అడిగేయండి.